హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాట్స్ కెల్విని. ఈరోజు వ్లాగ్లో మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి అండ్ ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మీతో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆ ప్లేస్లో నాకు ఏం జరిగింది మంచి అనేది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో. సో లేట్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి. అండ్ మేము ఈలోపు ఒక పార్క్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఆగాము. ఆ పార్క్ గ్లిమ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. చూడడానికి చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉంది బుల్లక్ కార్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉందన్నమాట. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారంట. అవన్నీ క్యాప్చర్ చేయడానికి టైం అయితే సరిపోక నేనైతే తీయలేదు. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. విజయవాడ నుంచి జస్ట్ 35 to 40 minutes జర్నీ మాత్రమే, చాలా నియర్ బై. మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. సో మేము ఈ ప్లేస్కి చాలాసార్లు వెళ్ళాము. చాలాసార్లు ఇన్ ద సెన్స్ ఒక 3 to 4 times అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో తీయాలి అనుకుంటున్నాను. సో మన డెస్టినేషన్ అయితే రానే వచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి పెద్ద అవుట్పల్లి అనమాట. జస్ట్ వచ్చేసి 22 kilometers మాత్రమే ఉంటుంది విజయవాడ నుంచి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎవ్రీ ఇయర్ January 13th, 14th, 15th ఈ 3 రోజులు ఇక్కడ పెద్ద పండగలాగా చేస్తారు. సో ఆ టైంలో వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పేసి మేము ముందే అనమాట ఈవెంట్ ఆ ఫెస్టివల్ జరగక ముందు రోజు వెళ్ళాము. సో దట్ మనకు క్రౌడ్ తక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా చూసే ప్లేసెస్ కూడా అన్నీ చూసుకోవచ్చు నెమ్మదిగా అనేసి మేమైతే ముందు వెళ్ళాము.
అండ్ 13, 14, 15 అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పార్కింగ్కి అసలు ప్లేస్ దొరకదు. సో మేము 2 years బ్యాక్ అయితే ఆ ఫెస్టివల్ టైంలోనే వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది, మనకి హరిబరి అయిపోతుంది అనమాట చూడడానికి. సో అందుకోసము మేము ముందుగా వెళ్ళాము. ఈ ప్లేస్ వచ్చేసి జోసెఫ్ తంబి గారి సమాధి అనమాట. సో ఆయన్ని ఇక్కడే పూడ్చిపెట్టారు. ఇక్కడ ఆయన చేసినటువంటి కార్యాలు, ఇంతకుముందు ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ కూడా మనకి క్లియర్గా పైన పిక్చర్స్ రూపంలో పెట్టారు. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా జోసెఫ్ తంబి గారని, ఇతనే అనమాట. ఈ పెదవుట్టుపల్లి అనే ప్లేస్ వచ్చేసి బ్రదర్ జోసెఫ్ తంబి గారికి అతని సమాధికి చాలా ఫేమస్. చాలామంది జనాలు విజిట్ చేస్తూ ఉంటారు. మనం తంబి గారి సమాధికి కిందనే మనం ఇంకొక కపుల్ సమాధి చూసాము. ఆ దంపతులు ఎవరంటే బోయపాటి క్లారమ్మ అండ్ బసవయ్య గారు. సో వీళ్ళు జోసెఫ్ తంబి గారిని ఆదరించి ఆధ్యాత్మికంగా అన్ని అవసరాలు కూడా వీళ్ళు చూసుకున్నారు. తంబి గారు చేసే ప్రీచింగ్స్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యేవాళ్ళు. సో అందుకే వాళ్ళు చాలా ముఖ్యం అన్నమాట. అందుకోసమే తంబి గారి సమాధి దగ్గరనే క్లారమ్మ వీళ్ళ సమాధి కూడా పెట్టారు. అండ్ చాలామంది భక్తులు చాలా కోరికలు కోరుకొని అవన్నీ నెరవేరి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వాటికి సంబంధించిన మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట. సో చాలా పవర్ఫుల్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు జరిగిన ఒక మంచి విషయం కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాననేసి. సో తప్పకుండా ఈ వీడియోలో ఏంటి అనేది కూడా మీ అందరితో మెన్షన్ చేసుకుంటాను. సో మీన్ వైల్ చూసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ, వాళ్ళ పిల్లల కోసం అయితేనేమి, వాళ్ళ ఉద్యోగాల కోసం అయితేమి, ఫ్యూచర్ ఎవ్రీథింగ్ రిలేటెడ్. పిల్లల కోసమైన వాళ్ళు చూడండి, పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత కానుకలు వేయించుకోవడం, అండ్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ తంబి గారి పాదాల దగ్గర, అంటే సమాధి మీద పాదాల దగ్గర పనుకోబెట్టి వాళ్ళ యొక్క హ్యాపీనెస్, వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ అనేది చాలామంది కపుల్స్ అయితే చేశారు. మేము కూడా చూసాము. ఇలా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కోరికలు ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు. అండ్ నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా నమ్మకం కాబట్టి చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదే చర్చ్ కాంపౌండ్లో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం. ఇక్కడ జోసెఫ్ తంబి గారికి సంబంధించిన వస్తువులు అయితేనేమి, ఆ కాలంలో వాడినవి, అండ్ జోసెఫ్ తంబి గారు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా మనకి ఫోటోగ్రాఫ్స్ రూపంలో మొత్తం ఈ మ్యూజియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ మ్యూజియం వచ్చేసి ఓన్లీ సండేస్ ఓపెనింగ్ ఉంటుందంట. సో మనము సండే వెళ్ళలేదు కాబట్టి మనకి ఆ రోజు ఓపెన్లో లేదు. సో ఈ ఈవెంట్ జరుగుతుందని చెప్పాను కదా, 13th, 14th, 15th ఆ టైంలో అయితే ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ డైలీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే ఓన్లీ సండేస్ ఓపెన్ చేస్తారనమాట. సో ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది. లాస్ట్ టైం మేము వెళ్ళిన దానికి 2 years బ్యాక్కి ఇప్పటికీ చాలా అంటే చాలా చేంజెస్ జరిగాయి. ఇక్కడ చాలా పెద్ద మీటింగ్ హాల్ కూడా ఉంది, ఎంతమంది వచ్చినా కానీ అకామిడేట్ చేసేలాగా. అంతేకాకుండా విజిటర్స్ ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు అంటున్నాం కదా, ఇక్కడ వచ్చి నిద్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా
వసతి గృహాలు అంటారు కదా, అవి కూడా ఏర్పాటు చేశారు. సో దట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అకామిడేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ 3 days ఈవెంట్స్ జరిగే టైంలో చాలామంది ఇక్కడ స్టే చేయడానికే వస్తుంటారు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి 3 days వెళ్ళి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి ఈ 3 days ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది అకామిడేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేస్కి వెళ్దాం మనం. ఇది మా స్కూలు, ఇదంతా స్కూల్ బిల్డింగ్ ప్లస్ హాస్టల్. కిందేమో క్లాసులు జరుగుతాయి, పైనేమో హాస్టల్ అనమాట, బోర్డింగ్. నేను 9th 10th వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు 82 10th బ్యాచ్, అంటే దగ్గరగా 41 years. చాలా మార్పు వచ్చింది. అదేమో అర్జుయించు, అదేమో వంటగది, కిచెన్ షెడ్, భోజనాలు చేసేవాళ్ళము. అదేమో మా సిస్టర్స్ హౌస్ అది. ఓకే, ఇదంతా కూడా గ్రౌండ్, చెట్లు ఉండేవి. ఇక్కడంతా స్టడీ కూర్చునే వాళ్ళం. చాలా మారిపోయింది, 41 years బ్యాక్ కదా, చాలా మారిపోయింది. అది లేదు అప్పుడు. మేము ఇప్పుడు యాత్రికుల కోసం ఈ స్కూల్ కూడా యాత్రికుల కోసం మొత్తం రూమ్స్ కూడా ఇన్నోవేట్ చేశారు. ఇదంతా బిల్డింగ్ పార్టే, కాకపోతే ఏంటంటే రూపురేఖలు మొత్తం మారిపోయింది. సెయింట్ జార్జ్ గర్ల్స్ హై స్కూల్, పెదవుటపల్లి. నేను చదువుతుండే. నేను ఇక్కడ అవుటపల్లి రావడం నా జీవితం టర్నింగ్ అయిందనమాట. మా ఊళ్ళో 10th వరకు ఉన్నప్పటికీ 9th 10th ఇక్కడ రావడం వల్ల నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సో వచ్చినప్పుడల్లా నాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి, హ్యాపీగా ఉంటుంది. ఒకసారి జోసెఫ్ తంబి చర్చ్ గురించి నీకు తెలిసినవి ఏమన్నా చెప్పు. జోసెఫ్ తంబి గారు ఎప్పుడో చాలా క్రితం వచ్చారంట మీ ఊరు. వచ్చి తను దేవుడి గురించి బోధ చేసేవాళ్ళంట ఇల్లు తిరిగి. ఇక్కడ ముఖ్యంగా బోయపాటి క్లారమ్మ గారు, ఫ్రాన్సిస్ గారు అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ హిందూస్ అనమాట. అయితే ఈయన వాళ్ళతో ఇతని చేత మంచి దేవుడి మాట చెప్పుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థత చేకూరుస్తూ ఉండేవాడంట. సో ఆ విధంగా వాళ్ళు ఇతని బోధనలు విని విని మా హిందూస్ కూడా క్యాథలిక్ మతం తీసుకున్నారు. ఈయనకి కొంచెం ఆదరణగా ఆమె ఆదరించి ఆ స్థానం పెట్టేది. ఈయన ప్రత్యేకంగా వంట చేసుకోవడాలు ఇలాంటివి ఉండే కావాలనుకుంటాను. అప్పట్లో మేము రోజు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళం. హాస్టల్ పిల్లలు తీసుకెళ్ళి అక్కడ రోజులే చెప్పించేవాళ్ళు జపమాల. అప్పటి నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ప్రత్యేకంగా షెడ్ వేశారు, సమాధిని అంతా బాగా చేశారు, రీమోడల్ చేశారు. చర్చ్ ఇది కూడా స్కూల్ కూడా మేము చదువుకున్న తర్వాత దీన్ని రోడ్డు పక్కగా మార్చారు. ఈ స్కూల్ ఇట్లా యాత్రికులకు ఉపయోగించుకుంటూ స్కూల్ బిల్డింగ్ మొత్తం అక్కడ రోడ్డు పక్కగా మార్చారు. అయితే ఈ మధ్యకాలంలో సెయింట్ జార్జ్ గర్ల్స్ హై స్కూల్ తెలుగు మీడియం కూడా మూసివేయబడింది, క్లోజ్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రన్ చేసుకుంటున్నారు ఎలిమెంటరీ వరకు. అదే మమ్మీ ఇక్కడ చదువుకుంది కాబట్టి మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఆ రోజుల్లో ఎట్లా ఉందో, ఎట్లా ఎంజాయ్ చేసిందో అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మనందరికీ షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పక్కనే జోసెఫ్ తంబి గారి ఇల్లు ఉంది, అందరూ వెళ్ళి ఆ ఇల్లు చూసేద్దాం. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి జోసెఫ్ తంబి గారి ఇల్లు. ఇంతకుముందు జోసెఫ్ తంబి గారు ఈ హౌస్లో ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి డిస్ప్లే అవుతున్న దాంట్లో మనం చూసుకోవచ్చు. 1937 నుంచి 1945 వరకు జోసెఫ్ తంబి గారు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఈ ఇంట్లోనే తను సొంతంగా తయారు చేసినటువంటి పీఠం, అంటే పూజా మందిరం లాంటిది, ఆ ప్లేస్లో ఉండి చాలా ఇయర్స్ చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు అంట ప్రేయర్ కోసం. అండ్ పంచగాయాలు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో జీసస్కి ఎక్కడైతే సిలువ మీద శీలలు కొట్టి మనకి సిలువ వేశారో అక్కడ చేతులకి, కాళ్ళకి ఎటువంటి గాయాలు అయితే ఉన్నాయో అవే జోసెఫ్ తంబి గారికి కూడా వచ్చాయన్నమాట, పంచగాయాలని. ఇక్కడ తన చేతులతో నిర్మించిన పీఠం అన్నారు కదా, ఇదే అనమాట ప్రేయర్ చాపెల్ లాగా. ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ గోడల మీద చూసారు కదా, చాలామంది వచ్చిన వాళ్ళంతా మొక్కులు రాసుకొని అలా చేశారు గోడలు. సో ఇది ప్లేస్ జోసెఫ్ తంబి గారి ఇల్లు. మనం ఇటు సైడ్ చూసినట్లయితే ఇంకొక రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా మట్టి. సో ఈ మట్టిని చాలామంది డిఫరెంట్గా యూజ్ చేసుకుంటారు. సో ఈ మట్టిని మనకి ఎవ్రీ టైం కూడా అయిపోయే కొద్దీ మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారనమాట. అప్పటి నుంచి ఉన్న మట్టి అనేవి కాదు, కానీ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఫిల్ చేస్తారు. ఆ మట్టి యొక్క ప్రాముఖ్యత ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అనమాట. ఫిల్ చేసినప్పటికీ, కొత్త మట్టి వచ్చినప్పటికీ దాని ఇంపార్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు.
అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని పవిత్రమైన మట్టిగా భావిస్తారనమాట. సో నేనైతే కొంచెం తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా యూస్ చేస్తారని చెప్పాను కదా, ఎలా వాడతారు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇల్లు కట్టుకున్నట్టుగా కోరిక కోరుకుంటారు. అండ్ పైన అలా మట్టి పైన కట్టేసి ఉయ్యాలలాగా చూసుకుంటారు సంతానం కోసం. చాలామంది చాలా రకాలుగా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళే ఉంటారు. సో అందువల్ల మట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు. ఫిల్ చేసిన ఇంపార్టెన్స్ అయితే పోదు. చాలామంది ఇక్కడ నుంచి మట్టి తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళు నోట్లో కొంచెం వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో నోట్లో వేసుకుంటారు. కొంతమంది ఈ మట్టిని తీసుకెళ్ళి పొలంలో చల్లుకుంటారు, ఎందుకంటే పంటలు బాగా పండాలనేసి. కొంతమంది వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటి మట్టిలో కలుపుకుంటారు. సో చాలా నమ్మకాలు ఉంటాయి. సో అలా మట్టి తీసుకెళ్తారు. సో మేమైతే కొంచెం తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే తంబి గారు ఉన్న గది ఇది. ఎందుకంటే తంబి గారు ఈ గదిలోనే ఉన్నారంట. ఇదంతా ఇప్పుడు మనం చూపిస్తున్నది జోసెఫ్ తంబి గారి ఇల్లు. వచ్చేసి చర్చ్ అన్నమాట. మనము ఇందాక అక్కడ వెళ్ళింది జోసెఫ్ తంబి వాళ్ళ ఇల్లు. సో అక్కడ మనము ఒక హుండీ చూసాం కదా, లాస్ట్ టైం నేను 2018లో వచ్చినప్పుడు ఆ హుండీలో నేను జాబ్ రిలేటెడ్ రాశాను. ఆల్రెడీ జాబ్ అప్లై చేసుకున్నాను, సర్టిఫికేట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంకా ఓన్లీ పోస్టింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఒక 2 days ముందు రిజెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేసిన దానికి రిజెక్షన్ మెయిల్ వచ్చింది. నేను సర్టిఫికేషన్స్ అంతా వ్యాలిడేషన్ అయిపోయాక రిజెక్షన్ వచ్చింది అనుకున్నాను. సో జాబ్ రిలేటెడ్ నాకు కన్ఫర్మ్ అవ్వాలి అని అనుకొని ఈ ఊరికి స్టార్ట్ అయ్యే ముందు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను లొకేషన్ నాకు హైదరాబాద్లోనే రావాలి జాబ్ అనేది నేను రాసుకొని ఆ హుండీలో వేశాను. జస్ట్ అక్కడ దర్శించుకొని ఇట్లా బయటకు వచ్చి ఈ చర్చి ముందు నుంచున్నామో లేదో నాకు మెయిల్ వచ్చిందనమాట, వెల్కమ్ టు హైదరాబాద్ లొకేషన్ అని. సో నాకు ఈ ప్లేస్లో జాబ్ కన్ఫర్మేషన్ అండ్ లొకేషన్ కన్ఫర్మేషన్ ఈ రెండు కూడా ఈ ప్లేస్కి వచ్చాక జరిగినాయి. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ క్లిప్ తీద్దాం అనుకున్నాను. సో చాలా పవర్ఫుల్ ప్లేస్. తెలిసిన వాళ్ళకి ఓకే, ఇంకా తెలియని వాళ్ళు విజిట్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి కావాల్సిన కోరికలన్నీ కోరుకోవచ్చు, జెన్యూన్వి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అవబోతున్నాము. కంప్లీట్ అయిపోయింది, చర్చ్ అంతా చూసుకున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా మంది తెలియని వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని, కొత్త ప్లేస్ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేను తీయడం జరిగింది. అండ్ మనం దారిలో వెళ్ళేటప్పుడు ఇలా రోడ్డు పక్కన ఒక చిన్న ఆర్ట్ అయితే మేము చూసాము. అది కింద వేయొచ్చా ఎక్కడ వేయొచ్చా అనేది పక్కన పెడితే ఆర్ట్ అనేది చాలా చక్కగా ఉంది అనేసి క్యాప్చర్ చేసాము. అండ్ మేము అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము.
మాకైతే ఒక మంచి డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మెమరీస్, కొన్ని ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బాయ్.